హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కాచీని. ఈ కాచీతో కాసేపు ముచ్చట్లు చెప్పుకుందామా? అయితే హైదరాబాద్ అయితే వెళ్ళాం కదా 3 రోజులు మా అత్తగారికి దినకర్మలు అవన్నీ జరగడానికి. మేము మా బావగారింట్లో, మా రెండో బావగారింట్లో అయితే బస చేయడం జరిగింది. అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉన్నామన్నమాట. అయితే అక్కడి నుంచి బీహెచ్ఈఎల్లో ఉండే ఏబిసిడి అసోసియేషన్ బ్రాహ్మణ సంఘం వాళ్ళది అక్కడ ఒక సత్రం ఉందన్నమాట. అందులో అయితే ఈ కర్మ ఇవన్నీ కూడా పెద్ద కర్మ ఇవన్నీ కూడా 10, 11, 12 రోజులైతే నిర్వహించడం జరిగింది. అక్కడైతే వసతులన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. చక్కగా అక్కడ అన్ని గోశాల ఉంది. అలానే అన్నీ ఎవరికి తగ్గ అదేమిటి ఏర్పాట్లు వాళ్ళకి ఉన్నాయన్నమాట. 3 రోజులు కూడా చక్కగా అయితే జరిపించేసామన్నమాట. అయితే నేను చెప్పేది ఏంటంటే హైదరాబాదు లాంటి పెద్ద పట్టణంలో అటు ఇటు తిరగాలి అని అంటే నిజంగా చేతిలో శక్తి అయినా ఉండాలి, లేకపోతే యుక్తి అయినా ఉండాలి. ఆ క్యాబులు అయితే బుక్ చేసుకోవాలి. ఆ క్యాబులు ఒక్కొక్క దానికి ఎంతెంత దూరమో ఉంటుంది. ట్రాఫిక్ను తప్పించుకొని సరైన టైంకు చేరాలి అంటే మాత్రం అదొక పెద్ద టాస్కేనండి. చాలా అనుకున్న టైం కంటే కూడా మనం 2 గంటల ముందో 3 గంటల ముందు బయలుదేరితే కానీ మనం చేరాల్సిన చోటకైతే చేరలేమన్నమాట. అంతంత పెద్ద పెద్ద ట్రాఫిక్లు ఉన్నాయి. ఆ ట్రాఫిక్లను తప్పించుకుంటూ మనమైతే బస్సులు ఎక్కి చేరగలము అన్నదైతే అసలు నమ్మకం అనేది లేదు. అప్పటికి మేము 2-3 సార్లు, అంటే మేము ఆడవాళ్ళం, మగవాళ్ళు ముందు వెళ్ళిపోయేవాళ్ళు, మా బావగారులు వీళ్ళు అన్నదమ్ములు. అయితే ఆడవాళ్ళం మాత్రం తోడికోడళ్ళు, మనవలు, పిల్లలు వాళ్ళు మాత్రం కొంచెం వెనకాల వెళ్ళేవాళ్ళం అన్నమాట. వెళ్తే వాళ్ళేమో ఫోన్లు చేసేసేవాళ్ళు, ఇంకా బయలుదేరారా, బయలుదేరలేదా, రండి 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 అని. మేమేమో వెనకాల ఎక్కడో ఇంకో క్యాబులు వాటిలో ఉండేవాళ్ళం. ఆ టైంకు వెళ్ళాలి అని అంటే చాలా కష్టమైపోయేదన్నమాట. దాన్ని ఆ హైదరాబాద్లో అక్కడ నిలబడితే అలానే ఉండిపోతానన్నమాట. ఎందుకంటే ఎటు వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఎటు చూసినా ట్రాఫిక్కే బాబోయ్! ఎన్నెన్ని బళ్ళో ఎన్నెన్ని ఇదో అనమాట. అన్ని వీధులు ఒకలానే ఉంటాయి, అన్ని రూట్లు ఒకలానే ఉంటాయి. ఏది ఏంటో అని గుర్తించడం అనేది చాలా కష్టం. మనకి ఇప్పుడు ఈ గూగుల్ మ్యాప్లు అలాంటివి వచ్చాయి కాబట్టి చూసుకుని వెళ్ళిపోగలుగుతున్నాం. లేకపోతే గుర్తుపట్టడం అనేది చాలా కష్టమైపోతుంది. అలాంటివి గనక లేకపోతే, అవి గనక ఎవరైనా నేర్చుకుని గనక ఉండకపోతే మాత్రం వాళ్ళకి చాలా కష్టం. ఆ గూగుల్ మ్యాప్లు అవన్నీ చూసుకుని రూట్లు అలాంటివి చూసుకోకపోతే, జీపీఎస్ని కనుక ఫాలో అవ్వకపోతే హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇవన్నీ పెట్టుకుని ఏరియాలన్నీ తిరగడం మాత్రం చాలా కష్టమైపోతుందన్నమాట. మొత్తానికైతే పిల్లలందరూ కూడా కలిసి మనవలు, మనవరాళ్ళు అందరూ కజిన్స్ అందరూ అయితే కలిశారండి. కలిసి సరదాగా గడుపుకున్నారు. అలానే చాలా రోజుల తర్వాత ఇలాగా అందరం కలిసాము అని చెప్పి ఎప్పుడెప్పుడు విషయాలు, చిన్నప్పటి విషయాలు అన్నీ కూడా పంచుకొని కబుర్లు ఆడుకోవడం అయితే జరిగింది. సరదాగా గడిచిపోయింది. ఆవిడని తలుచుకుంటూ ఆవిడ ఆత్మ ఇలానే శాంతించి ఉంటుంది అని అయితే అనుకుంటున్నాము. ఎందుకంటే అందరూ ఒక చోట కలవడమే కదా కావాలి. ఆవిడ తృప్తిగా అయితే ఆవిడకి అన్ని కార్యక్రమాలు అయితే జరిపించగలిగాము, అందరూ కలవగలిగాము. ఇంకా ఒకళ్ళిద్దరైతే రాలేకపోయారు. మా అమ్మాయి రాలేకపోయింది. అలాంటి వాళ్ళు అయ్యో రాలేకపోయారు అది అని చెప్పి బాధపడ్డాము. అలాగైతే జరిపేసుకున్నాం అన్నమాట. కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి. ఇదిగోండి మేమైతే రిటర్న్ కూడా అయిపోయాము. నిన్న బుధవారం నాడు రిటర్న్ అయితే వచ్చేసి ఇంటికైతే వచ్చేసాము. వదిలేసి వెళ్ళిపోయాము. 10 రోజుల పాటు ఇంటికి పోషణ అనేది లేదు. ఏదో కాస్త వండుకు తినేసి ఏదో అలా గడిపేసాం కదా. ఇప్పుడు ఈ ఇంటికి చెయ్యాలి ఇంకా ఉంది. మంచినీటి చుక్క అనేది ఇంటికి వస్తే లేదండి. ఆ మంచినీళ్ళు కూడా ఒక బాటిల్ కొనుక్కొని అయితే రావడం జరిగింది. 13, 14 రోజులైతే అవుతోందండి. మంచం అనేది పడుకొని మంచం మీద అసలు ఒళ్ళెలా అయిపోయిందంటే పచ్చి పుండులా అయిపోయింది అనమాట. కింద పడుకొని లేచి, కింద కూర్చొని లేచి అలాగా ఇంకా ఓపిక లేదు. 9:30 అయితే అయిపోయింది రాత్రి. ఏదో కాస్త తినేసి పడుకోవాలన్నమాట. పడుకొని పొద్దున్నే లేచి అన్నీ చేసుకుందాము,
పనులు మిగతావన్నీను అని చెప్పి చూస్తే తెల్లారి లేచేటప్పటికి పని అమ్మాయి రాలేదు. వాషింగ్ మిషన్ నిండా బట్టలు, తోమడానికి గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి. ఇల్లు అయితే అసలు చెప్పక్కర్లేదు ఎంత బాగు చేసుకోవాలో. సరే ఇక్కడైతే మా గిజిగాడు గూడు పెట్టాడు కదా, గుడ్లు అయితే పెడుతున్నాడు. అది కూడా వీడియో తీశాను. అది మీకు ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. ఇదండి నా 3 రోజుల హైదరాబాద్ ప్రయాణం. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, ఉంటానండి.